ధన్యవాదములు అధ్యక్ష. ఆర్థిక మంత్రి గారు చాలా శ్రమతో పొందుపరిచిన బడ్జెట్ సుదీర్ఘమైన ఉపన్యాసం ద్వారా ఈ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మామూలుగా చాలా రాష్ట్రాలు డబుల్ ఇంజిన్ సర్కార్ అని ముందుకు తీసుకెళ్తున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలు కూటమి తరపున దీన్ని మనం త్రిబుల్ ఇంజిన్ సర్కార్గా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దారి చూపుతున్న బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. సంక్షేమం, అభివృద్ధి, సమతుల్యత ఈ బడ్జెట్లో ఒకవైపు పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే మరోవైపు మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యత ఇచ్చారు. దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా స్వర్ణాంధ్ర 2047 ఈ బడ్జెట్ కేవలం 1 సంవత్సరం కోసం కాకుండా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరిచే దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలతో రూపొందించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 24లో ప్రభుత్వం వచ్చినాక ఒక వైట్ పేపర్ ప్రవేశపెట్టారు. ఆ వైట్ పేపర్లో కొన్ని అంశాలు పెండింగ్ బిల్స్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్స్, కన్సాలిడేటెడ్ ఎంప్లాయీ ఏరియర్స్, రిస్క్ వెయిటెడ్ కార్పొరేట్ డెట్, కమిటెడ్ లయబిలిటీస్ అన్నీ కూడా పెడతాం జరిగింది. అయితే అది కూడా మనం కనుక ప్రవేశపెడితే అప్పటి నుంచి ఇప్పటికి మనం ఎంత అభివృద్ధి పరిచాము అనేది తెలియజేయడానికి ఈజీగా ఉండేది. దాంతోపాటు లోటు బడ్జెట్ని భర్తీ చేయడానికి మనకి అనేక మార్గాలు లేక అప్పు పెంచడం మాత్రమే ఒక మార్గం కింద మనం బడ్జెట్లో తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అయితే మనం ఆంధ్రప్రదేశ్లో నాన్ రెవెన్యూ ఇన్కమ్ పెంచడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కూడా డెఫినెట్గా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ అవకాశాలు మనం ముఖ్యంగా పేర్కొంటే మన దగ్గర ఉన్న కార్పొరేషన్స్ అన్నీ కూడా ఒకసారి స్టడీ చేసి ఆ కార్పొరేషన్లో ఇన్కమ్ ఎలా పెంచుకోవాలనేది చేయటం. దాంతోపాటు డెఫినెట్గా స్టేట్ సావనీర్ ఫండ్ అనేది ఒకటి పెట్టబోతున్నారు. అది ఒకటి చాలా మంచి పరిణామం. 100 కోట్లతో ముఖ్యమంత్రి గారు మన ఈ ప్రభుత్వం కష్టపడి అనేక ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నప్పుడు అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా గుజరాత్, కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా చెప్పుకోవచ్చు, దేశాల్లో కూడా మనం ల్యాండ్ ఇవ్వకుండా డెఫినెట్గా ఇండస్ట్రీస్ రావు. ఆ ల్యాండ్ ఇచ్చినప్పుడు మార్కెట్ వాల్యూకి అండర్ 11 UA కింద వాల్యుయేషన్ తీసుకొని ఈక్విటీ వితౌట్ ఓటింగ్ రైట్ కనుక తీసుకుంటే ఆ కంపెనీ వాళ్ళకు కూడా ఎటువంటి రకమైన ఇబ్బంది ఉండదు. ఆ సావనీర్ ఫండ్ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా మంచి వాల్యూ వస్తుందని నా ఉద్దేశం. ఎందుకంటే మనకి మైనింగ్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైనింగ్ టోటల్లో 10% కూడా మనం ఇంకా మైనింగ్ చేయట్లా. ఆ 10% కూడా పూర్తిగా కాంట్రాక్టర్స్కి ఇస్తున్నాం. అలా కాకుండా రేజింగ్ కాంట్రాక్ట్ మాత్రం ఇచ్చి మనకు మైనింగ్ కార్పొరేషన్ ఉంది. మైనింగ్ కార్పొరేషన్ ద్వారా ఇంటర్నేషనల్ టెండరింగ్ చేస్తే ఆదాయం డెఫినెట్గా పెరుగుతుంది. ఇది సూచనాప్రాయంగా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు మనకి ఇరిగేషన్లో ప్రతిసారి కూడా మనం ప్రాజెక్టులు పెడుతున్నాం. కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం చాలా అవసరం. ఇరిగేషన్కి లాంగ్ టర్మ్ సస్టైనబుల్గా అగ్రికల్చర్ ఇంప్రూవ్ అవ్వాలంటే. కానీ పాతవి చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్కంప్లీట్గా ఉన్నవి చాలా ఉన్నాయి గత దశాబ్దాలుగా. వాటిని గుర్తించి డెఫినెట్గా ఉత్తరాంధ్ర కానీ చాలా ప్రాజెక్ట్ పేర్లు కూడా చాలా ఉన్నాయి. సుదీర్ఘంగా నేను చెప్పదలుచుకోలేదు. అయితే